సుందరి, నువ్వెందుకు ఇల్లు వదిలొచ్చేసావు? నా జీవితమే ఒక పోరాటమైపోయింది. ఆ తాగుబోతుని కట్టుకొని పోరాడం కన్నా చావడమే నయం అనుకుని ఆ ఇల్లు వదిలేసి బయటకొచ్చేశాను. కాని నేను చావలేకపోయాను. ఏం చేయాలో తెలియక ఆ బస్టాండ్లో కూర్చుండిపోయాను. అప్పుడే నిన్ను చూశాను. నువ్వేనా అన్న సందేహంతోనే పిలిచాను. ఆ తర్వాత నువ్వేనని తెలిసిపోయింది. మ్మ్. నా కోసం ఒక పని చూసి పెడతావా అమావాస్య? ఎలాగైనా పని చేసుకుంటూ బ్రతుకుతాను. నా మాట విను సుందరి, నీకు పని గిని ఏది అవసరం లేదు. గప్చిప్గా నాతోనే ఉండు, అదే చాలు. అదెలా కుదురుతుంది? నాకదంతా అస్సలు నచ్చదు. నాకేదైనా పని చూసి పెట్టి నాకు సాయం చెయ్యి. నీ సాయాన్ని నేనెప్పటికీ మర్చిపోను. సరే సరే, చూసుకుందాంలే. ఇప్పుడు వెళ్ళి నిద్రపో, పొద్దున్న చూసుకుందాం. సరే. మ్మ్. నిన్నిక్కడ ఒంటరిగా వదిలేసి బయట నాకు నిద్రపోవాలనిపించడం లేదు. ఒకే ఒక్కసారి నా మాట విను, నీకేమైనా చేస్తాను. ఆ విధంగా సంపాదించాలనుకునుంటే నేను ఇక్కడికి వచ్చేదాన్నా? వేరెక్కడికైనా వెళ్లేదని కదా. నిన్ను నమ్మి నీతో వచ్చాను చూడు. ఛా! సుందరి, సుందరి, ఈ ఊర్లో పెద్ద మనిషిగా ఉన్నావు కదా, నాకేదైనా సాయం చేస్తావనుకుంటే నువ్వు ఇలాగా ప్రవర్తించేది? నీ బుద్ధి ఇంకా మారనేలేదు కదా. ఛా! అంతా నా తలరాత. సుందరి, ఈ చీకట్లో ఎక్కడికెళ్తావు? ఆగు, నా మాట విను సుందరి. దేవుడి మీదొట్టు నాకింకేమీ తెలీదు. ఆ రోజు రాత్రే తను ఇక్కడి నుండి వెళ్ళిపోయింది. సుబ్రహ్మణ్య, నీ పెళ్ళాన్ని నేను ఏమేమో అనుకున్నా, కానీ తను చాలా మంచి అమ్మాయిరా. అలాంటి భార్య లభించడానికి నువ్వు పుణ్యం చేసి ఉండాలరా. ఇప్పుడు తను ఎక్కడుందో ఏమైనా తెలుసా? తను ఎక్కడికి వెళ్ళిపోయిందో నాకు తెలీదు. మా ఇంటి నుండి పక్కలో పెద్ద దారుంది, అక్కడ నేను 2 సార్లు తనను చూశా. ఎందుకు తనతో గొడవని నేను మాట్లాడలేదు. అంటే తను ఈ ఏరియాలోనే ఉందంటున్నావా? అదంతా దుస్తుల ప్రాంతం. ఒకవేళ అక్కడ ఏదైనా పని చేస్తూ ఉంటుందేమో. బాబూ, ఇక్కడ సుందరి అని ఎవరైనా పనిచేస్తున్నారా? సుందరి అని 4-5 మీరు ఎవరిని అడుగుతున్నారు? ఇదిగో చూడండి, ఈమె నా భార్య. నేను ఈమె గురించే అడిగాను. ఓ, ఈవిడా ముందు మా ఫ్యాక్టరీలోనే పనిచేసేవారు. ఇప్పుడు ఇప్పుడిక్కడ లేరు. ఈ పని నచ్చలేదని ఇంకో చోటికి వెళ్ళారు. ఈమె ఎక్కడ పనిచేస్తుందో చెప్పవయ్యా. ఇప్పుడెక్కడ పనిచేస్తున్నారో నాకు తెలీదు. 2-3 సార్లు అటుగా వెళ్తున్నప్పుడు నేను చూశాను అంతే. సరే తమ్ముడు, నేను ఆ, వెళ్ళొస్తాను. సరేనండి. నమస్కారం బాబు. నమస్తే అన్న. ఈమె ఇక్కడ పనిచేస్తుందా? ఎందుకు అడుగుతున్నారు? ఇంతకీ మీరెవరు? నేను ఈమె భర్తని. ఆమె చూడాలి. ఈవిడిక్కడే పనిచేసేవారు.
పోయిన వారం జీతం తీసుకుని ఇక పనికి రానని చెప్పేసి వెళ్ళిపోయారు. ఎందుకని పని వదిలేసి వెళ్ళిపోయింది? అడిగినందుకు నాకు ఒంట్లో బాగాలేదు, ఇక పనికి రానని చెప్పేసి వెళ్ళిపోయారు. సరే ఆ, తమ్ముడు, సరే నేను అండి. వెళ్ళొస్తాను. అయ్యో దేవుడా, నా జీవితం ఎలా అయిపోతుందని నాకు ముందుగానే తెలిసి ఉన్నట్టయితే ఆ దరిద్రపు తాగుడు నేను తాగుండేవాణ్ణి కాదు. నా పెళ్ళం గురించి వెతికి వెతికి నాకు విసుగొచ్చింది. దానికి ఒంట్లో బాగోలేదని కూడా చెప్పారు. తను ప్రాణాలతో ఉందా పోయిందో ఆ దేవుడికి మాత్రమే తెలుసు. తనే లేకపోయిన తర్వాత నేనిక ప్రాణాలతో ఉండే ప్రయోజనం ఏంటి? నేనిక బ్రతకను. నేనిక బ్రతికి ప్రయోజనం లేదు. నేను బ్రతికి ఉండను. బావా బావా సుందరి! బావా సుందరి, నన్ను వదిలి ఇంతకాలం ఎక్కడికి వెళ్ళిపోయావు? నన్ను క్షమించు సుందరి. ఇక నేను జీవితంలో ఎటువంటి తప్పు చేయను సుందరి. బావా నీ మీద నాకు ఎలాంటి కోపం లేదు బావా. నువ్వు మారిపోవాలనే నేను ఇదంతా చేశాను. ఆ, మ్మ్. నాకు కూడా అలాగే ఉంది సుందరి. నువ్వు లేకుండా ఈ బ్రతికి ప్రయోజనం ఏముందని ఏదో ఒకటి చేసుకోవాలనిపించింది. అలా మాట్లాడొద్దు బావా, నాకు చాలా బాధగా ఉంది. ఏదేమైనా నువ్వు నా భర్తవి కదా. నిన్ను సరిగ్గా అర్థం చేసుకోకుండా నీ మనసు నేను చాలా బాధ పెట్టాను సుందరి. బావా నువ్వు లేకుండా ప్రతిరోజు నేనెంత బాధపడ్డానో నీకు తెలుసా? నాకు నువ్వు తప్ప వేరింకెవరున్నారు చెప్పు బావా. ఇంతటి దానికి నేను వదిలిపెట్టి వెళ్తానని అనుకున్నావా? ఎవరు ఎలా అన్నది నాకు తెలీదు, కానీ ఎప్పటికీ నాకు నువ్వే దేవుడివి బావా. నేను నిన్ను ఎన్ని హింసల పాలు చేసినా నువ్వు నన్ను ఇంతగా ప్రేమిస్తున్నావు సుందరి. నువ్వు నాకు దక్కకపోతే నేను ఖచ్చితంగా ప్రాణాలతో ఉండేవాడిని కాదు. ఈ విధంగా అపశకునంగా మాట్లాడొద్దు బావా. ఇలా చూడు, నీకేదన్నా జరుగుంటే నేను కూడా చనిపోయేదాన్ని. సుందరి, నువ్వు నా జీవిత లక్ష్మివి. నన్ను వదిలి ఇంక నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు సుందరి. లేదు బావా, నేనెక్కడికి వెళ్ళను బావా. సుందరి, బావా. సుందరి, బావా. సుందరి. ఆ తరువాత ఏమైందంటే, బావా. ఏంటమ్మా? నేనక్కడ కట్టెలు కొట్టుకొని కూర్చున్నాను, నువ్వేంటి ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నావు? ఇక్కడ ఏం చేస్తున్నావు? నేను వద్దామనే అనుకున్నాను. అంతలోనే వీళ్ళంతా వచ్చారు. వీళ్ళంతా ఏదేదో అడుగుతున్నారు, నేను ఏదేదో చెబుతూనే ఉన్నాను. ఊరికి కూర్చొని పనికిరాని మాటలు మాట్లాడుతుంటావు. మాట్లాడడానికి ఎవరైనా దొరికితే అన్ని మర్చిపోతావు. సుబ్రహ్మణ్య గారు, ఎవరివిడా? ఈవిడ నా భార్య సుందరి. నేను అప్పుడే చెప్పాను కదా సుందరి అని. ఆమె ఈమె. ఓహో. నమస్తే అమ్మా. నమస్కారం మేడం. నమస్కారం అండి. సుందరి గారు, మీరు తీసుకున్న నిర్ణయం చాలా బాగుంది తెలుసా? ఏం చేసేది చెప్పండి? మన కుటుంబాన్ని బాగు చేసుకోవాలంటే మనం ఏదో ఒకటి చేసి తీరాల్సిందే కదా. అవునవును, మీ ఊర్లో ఉన్న ప్రజల్లాగా అందరూ కూడా మారిపోయారంటే మన దేశం బాగుపడుతుంది, అందులో అనుమానమే లేదు. ఈమె లేకుండా ఉండుంటే నేను ఏమైపోయేవాడో నాకే తెలియదయ్యా. తాగుడుకు బానిసయి భార్య బిడ్డల్ని అన్నిటినీ వదిలేసి పిచ్చివాళ్ళ తిరిగాను. ఈ సుందరి వల్ల నేను ఇప్పుడు మనిషిగా మారానయ్యా. మీకు ఇలాంటి భార్య దొరకడానికి మీరు పుణ్యం చేసుకుని ఉండాలి తెలుసా? అవునయ్యా, నేను పుణ్యం చేసుకున్నాను. అందుకే నా కళ్ళు తెరిపించిన దేవతాతను. బావా ఊరికి ఏదో మాట్లాడుతూ కూర్చోవద్దు, పద వెళ్దాం. మీరు కూడా అందరు రండి, కాఫీ తాగేసి వెళ్ళండి. వద్దమ్మా, మేమందరం తాగేశాం. మీరందరూ మా కోసం టైం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. చాలా నమస్కారం. ధన్యవాదాలు. ప్రేక్షకులారా, ఇంతసేపు మాతో పాటు మీరు కలిసినందుకు ధన్యవాదాలు. కెమెరామ్యాన్ తో సంతోష్ కుమార్, టీవీ 90 హైదరాబాద్. నమస్కారం వీక్షకులారా, ఇంతసేపు ఇదంతా చూస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. కెమెరామెన్ ఎస్ఎస్ తో నేను మీ మైథిలి, టీవీ 60 హైదరాబాద్.